కొత్తగూడెం జిల్లా విద్యానగర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకార మహోత్సవానికి తహసీల్దార్, ఎండీఓ అధికారులు సమయానికి రాలేదంటూ వారిపై కోనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజలతో మమేకమవుతామని, నిజాయితీతో పనిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, మౌలిక వస్తువులపై దృష్టి సారించాలని, మంచి పాలనతో ప్రజల మన్ననలు పొందాలని నూతనంగా ఎన్నికైన నేతలకు ఆయన సూచించారు. అంత బాధ్యత కలిగిన వాడు తెలియజేస్తా ఉంది. అంటే వారి డ్యూటీ మేము తీసుకున్నాం, మా డ్యూటీ వారు తీసుకున్నారు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం. అందుకని ఇప్పుడు అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. నువ్వన్నా ఉంటావు సంతోషం, నువ్వు కూడా హాయిగా అని చేసుకుని వస్తే పోయేది. ఇది కరెక్ట్ కాదు. అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్త వాళ్ళు కాబట్టి అప్పుడే అన్న నేను, మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా పంచాయతీ సర్పంచులుగా ఎన్నికైనటువంటి వారందరి ప్రమాణ స్వీకారం ఇవాళ జరుగుతూ ఉంది. విద్యానగర్ కాలనీ కొత్తగూడెం జిల్లాలో రెండో పెద్ద గ్రామం ఇది. ఈ పెద్ద గ్రామం ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు ఇక్కడ ప్రజలు. వారి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాను. మీరు ప్రజలు ఎంతో అభిమానంతో మిమ్మల్ని గెలిపించారు. ఇది స్థానిక ప్రభుత్వాలని పిలుస్తారు, వీటి స్థానిక సంస్థలు కాదు. అంటే కింద పునాది ప్రభుత్వం ఇది. ఇక్కడ మీరు ప్రజలతో మమేకమవుతూ నిజాయితీగా, నిష్పక్షపాతంగా రోజు ప్రజల్లో కలివిడిగా తిరుగుతూ వారి సమస్యలు తీసుకుని మీరు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. మీ పరిధిలో లేని నిధులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఆ విధంగా ప్రతి సమస్యపై మీకు ఒక అవగాహన ఉండాలి.